కృష్ణా జిల్లా పెన్మలూరులో రాహుల్ గాంధీకి మద్దతుగా ఓట్ చోర్ గద్దె చోర్ ర్యాలీ నిర్వహించారు. తాడిగడప సెంటర్లో ఓట్ల చోరీపై ఇండియా కూటమి పార్టీలు మరియు ప్రజా సంఘాల సంయుక్త నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు మరియు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడిగడప 100 అడుగుల రోడ్డు నుండి పోరంగి వరకు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ మెంబర్ దానేకుల మురళి ర్యాలీలో పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజ వారణాసిలో ప్రధాని మోదీ విజయంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పారు, ఈ ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలు దొరుకుతున్నాయని చెప్తే ఆనాడు ఎన్నికల కమిషన్ కానీ చాలా మంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నమ్మలేదు. అయితే కర్ణాటకలోని మహదేవపుర లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఒక పార్లమెంటులో వారి యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగినటువంటి ఎన్నిక, అక్కడ జరిగినటువంటి అవకతవకల్ని అన్ని కూడా ఆయన చూపించారు. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ కి భారత ప్రభుత్వం 2023లో కొన్ని అమెండ్మెంట్స్ చేసింది. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ సభ్యులు కానీ నియామకం జరిగేటప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ఈజ్ నామినీ ఎవరో ఒకరు ఉండేవారు. దాన్ని 23లో అమెండ్మెంట్ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ జడ్జిలు కానీ లేకుండా వీళ్లే చేసేటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేసుకునేటువంటి పరిస్థితి చేసి 24 ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్తగా 2 అపాయింట్ చేశారు. వాళ్ళు ఈ దేశంలో 7 ఫేసెస్ లో ఎన్నికలు పెట్టారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రంలో ఒకలాగా, ప్రతికూలంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకలాగా 7 ఫేసుల్లో ఎన్నికలు నిర్వహించి చాలా అవకతవకలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు కొన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. నేను మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రతి నియోజకవర్గంలోనూ ఆన్ యాన్ యావరేజ్ 30,000 ఓట్లు కొత్తగా చేరారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, జరుగుతున్నటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మేము బీహార్లో రాహుల్ గాంధీ గారు ఒక ఓటర్ అభియాన్ యాత్ర అనేటువంటి పెట్టడం జరిగింది. ఓటర్లందరినీ కలవడం జరిగింది. అవేర్నెస్ క్యాంపెయిన్ గా దీన్ని మేము నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే మాకు ప్రధానమంత్రి గారి ఎన్నిక మీద కూడా నాకైతే నేను ఢిల్లీలో మాట్లాడాను. ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు సుమారు 5 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చాయి. మొన్న 3ఓసారి కంటెస్ట్ చేసినప్పుడు 1,00,000 చిల్లరతోటే గెలిచినటువంటి పరిస్థితి. అది కూడా మాకు అనుమానం ఉంది, మ్యానిపులేషన్ జరిగింది. ఎందుకంటే 5వ రౌండ్లోనూ 6వ రౌండ్లోనూ మా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదో జరిగిందనేటువంటి అనుమానం ఉంది. సో అనుమానానికి తగ్గట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు రాహుల్ గాంధీ గారు చూపించారు.